కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. మూల విరాట్కు పుష్ప సమర్పణ. బాలిరెడ్డిపాలెం శ్రీ పట్టాభిరామాలయంలో పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. స్వామివారికి విశేష పూజలు. నాయుడుపేటలో భక్తులతో కిక్కిరిసిపోయిన వైష్ణవ దేవాలయాలు. గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం పెద్ద గోవిందపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున వైకుంఠ ద్వారం తెరుచుకుంది. ఆలయ నిర్వాహకులు ఎరటపల్లె మధుసూదన్ రెడ్డి, కోడూరు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు, హారతి సమర్పించి తోమాల పట్టంతో ప్రదక్షిణగా గర్భగుడిలో చేరుకుని మూల విరాట్కు పుష్ప సమర్పణ చేశారు. అనంతరం ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అభిషేక అలంకారం, తోమాల అర్చన, నైవేద్యం నిర్వహించి ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు ఉత్సవమూర్తులచే ఉత్తర దర్శనం, సహస్రనామార్చన చేసి దర్శనాలను ప్రారంభించారు. భక్తులు ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరటపల్లె మధుసూదన్ రెడ్డి, కోడూరు రవీంద్రారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమో శేషాంతర్వాసనేశాయ నమః వీరపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః సుముద్రా ప్రాణనాథాయ శ్రీ వెంకటేశాయ వైకుంఠలోకాయ శ్రీ వెంకటేశాయ నమః లక్ష్మీ సవిత్రమాలోక శుక్రోత్తమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీమత్సుందరజామాతృమణిమానసవాసినే సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పద్మప్రే పద్మహస్తే పద్మాలయే పద్మరాజరాక్షి విశ్వప్రే పద్మాదపద్మనితన్నకస్వామాతః జగతాం వృక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితధనప్రజధానశీలే శ్రీవేంకటేశ తవ సుప్రదాతం. శ్రీవాహనమోస్తుతే మాతర నమామి కమలే కమలాజలాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాతః క్షీరోదరే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసేదతం నమతాం రామాత్రిమణిమానసవాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితపక్షసం శ్రుతచేతనమంధారం శ్రీనివాసమహం భజే. పురోగమే సర్వైశ్చ పూర్వై ఆచార్యమంగళం. శ్రీనివాస ఏడుకొండలవాడ గోవింద గోవింద గోవింద. ఇచ్చామోహి మహావీరం శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. తిరిగేస్తారు గుడి చుట్టూ.
ఇలాగే ఉంది. రామరామరామణే శ్రీ వెంకటాచలాదేశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీపచేతరం శ్రీనివాసమహం భజే శ్రీమత్సుందరగణమాతృమణిమానుశాసనే సర్వలోకనివాస శ్రీనివాస వరదనే నమో నమః చామరేర్వి జగామి వైకుంఠే లోకే శ్రీయాసాత్మం జగత్పరిహా శ్రీ శ్రాణాదురాధునాం వినాశాదుస్ఫులాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి విజయ విజయ శ్రీనింటే లోకే శ్రీయాసాత్మం జగత్పరిహా శ్రీ విష్ణువిద్యాత్మానస్తే భాగవతస్య శ్రీనివాస పరమాత్మకుండలీకృషావాక్షో వీరవిశ్రామధాంతరో పరమోలో ధృందాతో ధావతో ధర్మధారణం శ్రీ వైకుంఠ విరక్తాంగ స్వామి విష్కరణికడే రమజారణానాయ వెంకటేశ ఉల్లాసాసనపరే రమదాచార్యపూర్ణం సర్వేష్టపూర్వై రాధారమేశ్వరం శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః సర్వైష్టపూర్వై రాధారమేశ్వరాయాశ్వమంగళం శ్రీమత్సుందరగామా త్రిపురనాథసనే సర్వలోకనివాసం నామ్నే సేనాన్యస్య బ్రహ్మణో विष्णुरूपोत्तरस्य कृष्णै नामदेस्य बालं नामदेस्य वेङ्कटेश्वर नामदेस्य वेङ्कटं नामदेस्य विमान्यस्य ब्रह्माणां తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలేరెడ్డిపాళె గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామాలయంలో పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారికి సుప్రభాత సేవ, ప్రభాత కాలార్చన, విశేషార్చనలు, సహస్రనామార్చనలు జరిపారు. తదుపరి స్వామివారి ఉత్సవమూర్తులను వైకుంఠ ద్వార దర్శనంలో ఏర్పాటు చేశారు. ఈ పూజ ఉభయకర్తలుగా బుర్లా మహేష్ రెడ్డి, భానుప్రియ దంపతులు చేతుల మీదుగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామి దివి అనంతాచార్యులు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శార్వానమ్మ, శ్రీనివాసులు రెడ్డి, సునీత, వజ్రమ్మ, విజయలక్ష్మి, కిరణ్, కస్తూరి, శ్రీరామసేన సభ్యులు వంశీ, గురుప్రసాద్ పాల్గొన్నారు.
ప్రియ భగవద్బంధువులకు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలోని శ్రీ పట్టాభిరామాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు విశేషంగా స్వామివారికి సుప్రభాత సేవ, ప్రభాత కాలార్చన, విశేష పూజాధికాలు, సహస్రనామార్చనలు జరిగి పూలంగి సేవ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి నాడు సకల దేవతలు స్వామివారిని ఉత్తరద్వార దర్శన రూపంలో స్వామివారిని దర్శించుకొని సేవిస్తారని, తరిస్తారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ బాలిరెడ్డిపాలెంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా వేంచేపు చేసి సాయంకాలం స్వామివారికి ప్రాకారోత్సవంలో స్వామివారిని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. విశేషంగా జరిగేటటువంటి ఈ పూజల వలన, ఈ దర్శనం వలన సకల జనులు తరించాలని, సకల లోకాలు సుభిక్షంగాను అందరూ సౌభాగ్యాలతో సిరి సంపదలతో నిండుకోవాలని ఆ పట్టాభిరామచంద్రుడిని, సీత హనుమత్ లక్ష్మణ సీతా సమేత పట్టాభిరామచంద్ర స్వామి వారిని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో వైష్ణవ దేవాలయాలకి కిరిసిపోయాయి. తుమ్మూరులోని కరిమాణిక్య స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. అనంతరం స్వర్ణముఖి నదీ తీరాన తిమ్మాజీ కండ్రికలో ఉన్న అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. మంగళాలయ మంగళవల్లభ గోవింద హరి గోవింద మంగళాలయ శృంగగలద్గలగంగా సమాలింగితస్య కటికర్ధమఫలవర్ధమగలితోద్యమ విరసత్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాన ప్రత్యక్షే భవన్నిసలిల సమర్థన నమర్థన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తిరుపతి జిల్లా తుమ్మూరు నాయపేట పట్టణం నుండి తుమ్మూరు శ్రీ కరిమాణిక్య స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కరిమాణిక్య స్వామి దేవస్థానం టిటిడి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. దేవస్థానం టిటిడి దేవస్థానం వారు ఈ రోజు కూడా మంచి ఏర్పాట్లు చేశారు. భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే కొన్ని ప్రసాదంలో కొన్ని లాంటిది లోపించింది. అదేవిధంగా దేవస్థానంలో కూడా సిబ్బంది కూడా
సరిగ్గా ఇంకా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నేను టీటీడీ దేవస్థానం వారు, ఈవో గారు మరియు జేఈఓ గారు ఇటు కొంచెం పరిశీలించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. గోవింద నామస్మరణతో తిరుమల కొండ మారుమోగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు అనగా 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భముగా స్వామివారి యొక్క దర్శనం కోసం భక్తులు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని సప్తద్వారముల గుండా స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం తీసుకొని వెళుతున్నారు. ఈరోజు స్వామివారికి విశేషముగా ధనుర్మాస పూజ, తరువాత బాలభోగము, తరువాత ఈరోజు శుక్రవారం కావున స్వామివారికి విశేషముగా ఏకాంతముగా అభిషేకము జరిగినది. తరువాత స్వామివారికి రాజభోగము జరిగినది. ఈరోజు స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి విశేషముగా రజత పుష్పములతో అంటే వెండి పుష్పములతో స్వామివారికి విశేష పూజ జరిగినది. ఈ యొక్క తొన్నమానపురంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం వలన భక్తులు 50 మందికి సుఖ సంతోషాలు, పుత్రపౌత్రాభివృద్ధి, అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే విధంగా స్వామివారిని వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీవారిని వైకుంఠ ద్వారంలో దర్శించుకునేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తిరుమలకు క్యూ కట్టారు. రాజకీయ, సినీ, క్రీడా, ఆధ్యాత్మిక రంగాల్లో ప్రముఖులు వెంకటేశ్వర స్వామివారిని తెల్లవారుజామున దర్శించుకున్నారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులకు సుమారు 5,000 టికెట్లను మంజూరు చేశారు. లఘు దర్శనంలో ప్రముఖులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఓకేనా సంతోషం. తిరుపతి మున్సిపల్ గట్టు ఉంటుంది చూసుకోండి. తిరుమల శ్రీవారిని గురువారం హాస్య బ్రహ్మానందం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు. ఆలయం వెలుపల భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపారు. నువ్వు నన్ను వస్తున్నావు ముందుకు పో. భలే వెనక్కి రావటం బాగా ప్రాక్టీస్ చేశారు. వెనక పెట్టవా కెమెరాలో ఫోన్లో పట్టుకో.
ఫోన్ పెడితే ఫోన్ పోతుంది. దేవుడా నేను అర్థమా మనం తీసుకున్నాం సుభాష్ అన్న జనకబో సార్ మా పిల్లకాయలకు ఫోటో సార్. ఇప్పుడు ఇందాక ఎలా ఉంటాడు ఇప్పుడు ఎలా ఓకే బై 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 తీసా గ్రూప్ గ్రూప్ చేయదే ఫ్రీగా తీసుకోండి. మీరు ఆగిస్తామో వాళ్ళు ఆగిస్తామో సార్ గుడ్ నైట్ సార్. వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ విషయంలో బాధ్యతారాహిత్యం కనబరిచి భక్తుల మృతికి కారణమయ్యే పరిస్థితులకు ఆస్కారం ఇచ్చిన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్లను సస్పెండ్ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్తో పాటు ఎస్పీ సుబ్బరాయుడులను బదిలీ చేశామని, అంతేకాకుండా జరిగిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించామన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఒకసారి దేవుని మీద భక్తి ఉంటుంది, మనం చేసే పనులు మాత్రం
ఓసారి ఉత్సాహంతో చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిగా పనిచేయండి. అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి. పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడుండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ నెల్లూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో వేడుకలు నిర్వహించేలాగా చూడాల్సిన బాధ్యత ఎంపీడీఓలు, తహసీల్దార్లదేనన్నారు. అన్ని విద్యా సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసే జిల్లా విద్యాధికారితకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ రోజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారన్నారు. ఇక వేడుకలకు సంబంధించిన ప్రోటోకాల్ పాటిస్తూ సిట్టింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలోని వీఐపీలందరికీ తప్పనిసరిగా గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికలు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. police parade ground lo police taraf nunchi how many number of contingents last time andro enta bettaru ante baga chestarante bettanడి ante gaani separate ga ante if it is bagu ade plan chesukondi last year 9 points if they are good enough then they can be part of the main parade, otherwise they can be part of డిపార్ట్మెంట్స్ మినిమం ఈ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆధారపడిన పనిచేయదు. మళ్ళీ నేను నడుస్తాను స్టాల్స్. సో ఆల్మోస్ట్ ఇది సేమ్ లాస్ట్ ఇండిపెండెన్స్ డేలో కూడా చేసి ఉన్నాము. సిమిలర్ మెథడ్లోనే అంత చేసేయండి. సో మీకు చక్రాల్లో పెట్టడానికి ఏం లేదంటారు. ఓకే, అది చూస్తాం. పెద్దగా మార్పేమి ఉండదు. ఆ లిస్ట్ ఆఫ్ స్టాల్స్ చెప్తారు డిఆర్ఓ గారు, దాని ప్రకారం చేసేయండి. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఏదైనా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఎవరిదైనా అసెట్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అన్న వాళ్ళు 4-5 hours ఇంక్లూడింగ్ దట్ చూసుకొని toilets in the premises separate for men and women, sir. And in coordination with the SC RWS also, we will ensure water supply also, sir. We will ensure there will be no issue with water supply, sir. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం టీటీడీ కల్పించింది. సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటుగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రోటోకాల్ దర్శనం ముగిసిన వెంటనే 52 మందికి ప్రత్యేక దర్శన భాగ్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. మంచి వైద్యం అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం డిప్యూటీ సీఎంకి టీటీడీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు. దర్శనాన్ని వారికి చేయించింది. మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. సీఎం ఆదేశాలతో సిబ్బంది ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లగా వారంతా సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల కోసం వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 6 మృతి చెందగా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్.
ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయట పడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరిని బట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. మూల విరాట్కు పుష్ప సమర్పణ. బాలిరెడ్డిపాలెం శ్రీ పట్టాభిరామాలయంలో పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. స్వామివారికి విశేష పూజలు. నాయుడుపేటలో భక్తులతో కిక్కిరిసిపోయిన వైష్ణవ దేవాలయాలు. గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.